హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీటై జైచల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిఎఫ్ సర్క్యూట్ అంటే పవర్ సప్లై కానీ అంటే ఎలా దీని ప్రాబ్లం ఎట్లా అంటే యూనివర్సల్ బోర్డు మదర్ బోర్డు అని ఇన్స్టాల్ చేసుకోవాలని కానీ లేదా పిఎఫ్సి చెక్ చేసుకోవాలని పవర్ సప్లై చెక్ చేసుకోవాలని కానీ ఎట్లా చెక్ చేసుడు ఎట్లా డైరెక్ట్ చేసుడు పిఎఫ్సీలా అనేది ఇప్పుడు టాపిక్ చూద్దాం మనం. ఓకే, ఇది యాక్చువల్ ఏంటంటే నార్మల్ పవర్ సప్లై ఎట్లా అంటే డైరెక్ట్ ఉంటుంది, డైరెక్ట్ ప్రైమరీ సెకండరీ ఉంటుంది. ఇలా ఏంటంటే ఇలా 2 స్టేజ్ ఉంటుంది, ఇది డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఏంటంటే రిలే ఉంటుంది, రిలే ఉండే వరకు ఏంటంటే ఇది 1, 2, 3 3 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి ఇలా. ఇది ప్రైమరీ, ఇదొక పవర్ సప్లై సెక్షన్, ఇదొక పవర్ సప్లై సెక్షన్. అంటే ఈ పవర్ సప్లై సెక్షన్ మదర్ బోర్డు నుంచి ఉన్నాయి, మళ్ళీ అవుట్ పవర్ సప్లై ఇస్తేనే ఈ రిలే ఆన్ అయితేనే మళ్ళీ ఈ మెయిన్ పవర్ సప్లైకు సప్లై వస్తుంది. ఓకే, ఇది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు మీకు లైవ్ రిజల్ట్ పెడతాను ప్రాక్టికల్గా. పిఎస్ ఆన్ చేసుకున్నాక ఫస్ట్ ప్రైమరీ 6 వోల్ట్ వస్తుంది, కానీ 12 వోల్ట్ కానీ 18 వోల్ట్ కానీ ఇలాంటివి వస్తలేదు. ఓకే, ఇది ఎట్లా అంటే ఇది మీకు ఈ ప్యాన్ సర్కిల్ ఇలాంటివి మెన్షన్ చేయడు. అసలు మనం ఈ మదర్ బోర్డు ఈ డాటా షీట్ తీసుకోవాలి, డాటా షీట్ ఇలా తీసుకొని ఇలా సప్లై చూసుకోవాలి, ఇలా మెన్షన్ చేసి ఉంటాయి, అలా మనం సప్లై చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రైమరీ వస్తుంది చూడండి, మెయిన్ పవర్ సప్లై మాత్రం వస్తలేదు, 1 వోల్ట్ కూడా వస్తలేదు, అంటే ఇలా దీనికి సప్లైనే వస్తలేదు. ఇది ఎలా చూద్దాం. ఈ 6 వోల్ట్ నుంచి వెళ్ళి మదర్ బోర్డు ఇన్ అయినట్టు ఈ పిఎస్ ఆనుకున్న ఈ రిలేకు కనెక్షన్ ఇచ్చుద్దాం మనం. ఓన్లీ ఇప్పుడు ఈ 6 వోల్ట్ నుంచి వెళ్ళేసి ఓన్లీ రిలేకి ఇచ్చిన ఆన్ కాదు, పిఎస్ ఆన్ ఇచ్చిన అంటే పవర్ సప్లై ఆన్ ఇచ్చిన, కొందరు పవర్ సప్లై ఆన్ ఇస్తారు, అట్లా ఆన్ కాదని చూస్తారు. అట్లా ఆన్ కానప్పుడు ఏంటంటే పిఎస్ అనుకుని రిలేకి 2 కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 9th పిన్, ఇది 11th పిన్, ఇవి 2 స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇది రిజిస్టర్ చేసుకున్నా ఓకే, మనకి డైరెక్ట్ జంపర్ వెళ్ళినా ఓకే, మనం ఓన్లీ చెకప్ చేస్తున్నాం కాబట్టి అనేది. ఇప్పుడు మీకు ఆన్ చేసుకొని చూపెడతా. రిలే ఆన్ నేను చూసారా, సౌండ్ వచ్చింది చూసారా, పవర్ సప్లై వచ్చింది చూడండి, మేము పవర్ సప్లై కూడా వచ్చేసింది. అది దాదాపు ఓకే అయినట్టు పవర్ సప్లై. ఇట్లా చెకప్ చేసుకోవాలి మీరు చూడండి. 6 వోల్ట్ ఓకే, చూద్దాం. 12 వోల్ట్ ఓకే, అంటే ఇప్పుడు 12 వోల్ట్ వచ్చింది కాబట్టి మనం మదర్ బోర్డు పోతే యూనివర్సల్ బోర్డు వేసుకోవచ్చు, అలాగే ఆల్టరేషన్ చేసుకుంటే వేసుకోవచ్చు. అంటే 12 వోల్ట్ ఓకే వచ్చింది కాబట్టి మనకు పిఎఫ్సి ఓకే అయింది అర్థం. అట్లాగే 17 వోల్ట్ చూద్దాం, అంటే 18 వోల్ట్, ఇది ఆడియో సప్లై ఓకే అయింది. అంటే పిఎఫ్సి ఇలా చెకప్ చేసుకోవాలి మీరు. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఇది 3 ఇలా 2 పవర్ సప్లైస్ ఉంటాయి, ఒకటి స్టాండ్ బై ఇది, ఇంకోటి ఏమో మెయిన్ పవర్ సప్లై రిలే ఉంటుంది. అంటే ఈ పవర్ సప్లై రిపేర్స్ కానీ మదర్ బోర్డ్ రిపేర్స్ కానీ డిస్ప్లే రిపేర్స్ కానీ ఇలా ఎట్లా చేసుకోవాలనేది ఇంకేంత మన వీడియోలో ఇంకేంత అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, వీడియో అనిపించిందో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మన ఛానల్ కొత్త చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.